ఏపీలో మొదలైన ఎన్నికల శంఖారావం. నేటి నుంచి ప్రజాక్షేత్రంలోకి ముఖ్య నేతలు. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు ప్రచారం. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రోడ్ షో. ఇడుపులపై నుంచి ప్రచారం ప్రారంభించిన జగన్. 5 ఏళ్ల తర్వాత పరదాలు దాటి రోడ్డెక్కనున్న వైసీపీ అధినేత. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం సరికొత్త పాట. పసుపు జెండా పాట విడుదల చేసిన నారా భువనేశ్వరి. ఢిల్లీలో ఏఐసీసీ సిఈసి సమావేశం. పాల్గొననున్న రేవంత్. 8 మంది అభ్యర్థులపై చర్చ. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా పేరు. స్టార్ ఇమేజ్ ఎన్నికల్లో కలిసి వస్తుందంటున్న హస్తం నేతలు. కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. పార్టీ మారితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దూకుడు. కస్టడీకి అనుమతిస్తే 3 కలిపి విచారించే ఛాన్స్. వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు నిరసన సెగ. సమస్యలు తీరిస్తేనే ఓటు వేస్తామన్న మహిళలు. నెల్లూరు జిల్లాలో ఈసీ నిబంధనలకు తూట్లు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ హరినారాయణ. కదిరిలో వైసీపీ నాయకుల దాష్టికం. ప్రచారానికి పిలిచి వృద్ధురాలపై చెప్పుతో దాడి. జగిత్యాల జిల్లా కమలాపూర్లో దారుణం. భూతగాదాలు, పాత కక్షలతో 2 మృతి. శ్రీశైలంలో 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు. రద్దీకి అనుగుణంగా దర్శన వేళల్లో మార్పులు. కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్. ఢిల్లీ, పంజాబ్ సహా చండీగఢ్లో ఈడీ సోదాలు. లిక్కర్ కేసులో పలువురు ఇళ్లలో ఈడీ తనిఖీలు. కర్ణాటక, తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు. రామేశ్వరం పేలుడు కేసులో లోతైన దర్యాప్తు. బాల్టిమోర్లో కూరిన ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జి. నీటిలో పడి 6 మృత్యువాత. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత. సాయంత్రం 4 నుంచి స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి.